పార్టీ చెలో పార్లమెంట్ పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఢిల్లీ జంతర్ మంతర్ పరిసరాల్లోకి వేలాది మంది నిరసనకారులు మోహరించారు. పార్లమెంట్ వైపు చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు గుంపును అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇందులో నిరసనకారులతో పాటు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. చాలా చోట్ల భద్రతా సిబ్బందికి నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలు, పరీక్షల నిర్వహణలో లోపాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ గత నెల రోజులుగా జంతర్ మంతర్లో ఆందోళన కొనసాగిస్తోంది. పార్లమెంట్ సమావేశాల తొలి రోజున చేపట్టిన చెలో పార్లమెంట్ కార్యక్రమం చేపట్టింది. ఈ పిలుపునకు స్పందించి ఊహించని విధంగా దాదాపు 8,000 మంది వరకు నిరసనకారులు విచ్చేశారు. పోలీసులు బహుళ అంచెల భద్రతా దిగ్బంధాన్ని ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది పార్లమెంట్ సముదాయంలోని భారీ ఇనుప గేట్లను ఏర్పాటు చేశారు. ఎర్ర రంగు అగ్నిమాపక వాహనాలు మరియు అత్యవసర నీటి సరఫరా వాహనాలను గేట్ల లోపల వ్యూహాత్మకంగా మోహరించారు. భద్రతా చర్యల్లో భాగంగా 5 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ప్రధాన రహదారుల వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేశారు. కొందరు నిరసనకారులు భారీ గేట్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. ఈ ఆందోళనలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఇతర నాయకులు సీజేపీ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, అతిషి, సంజయ్ సింగ్ తదితరులు కూడా హాజరై తమ మద్దతు ప్రకటించారు. సోనం వాంగ్చుక్ సతీమణి గీతాంజలి ఆంగ్మో పాల్గొని ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడారు. నిరసనలు పూర్తిగా శాంతియుతంగా కొనసాగించాలని అన్నారు. ఇది కేవలం నీట్ ప్రశ్నాపత్రం లీక్కు సంబంధించిన పోరాటం కాదని, దేశ విద్యా వ్యవస్థ పారదర్శకత, సమగ్ర సంస్కరణలు తీసుకురావడమే ఉద్యమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటాన్ని కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. సోనం వాంగ్చుక్ ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఉన్నారు. జంతర్ మంతర్లో ఆయన కొనసాగించిన నిరాహార దీక్ష 21 రోజులకు పైగా సాగిన తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో స్థిరంగా ఉన్నప్పటికీ దీర్ఘకాల నిరాహార దీక్ష కారణంగా బలహీనంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు సమతుల్యతను కాపాడేందుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందాలు ఆయన పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. వాంగ్చుక్ మాత్రం తాను ఆరోగ్యంగా ఉన్నానని, తన ఆరోగ్య సాధారణంగానే ఉన్నాయని చెబుతూ పార్లమెంట్ మార్చిలో పాల్గొనేందుకు తాత్కాలికంగా ఆసుపత్రి నుంచి బయటకు రావాలని కోరినట్లు సమాచారం.
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటుకు వెళ్లే మార్గాల్లో బైఠాయించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులను ఎక్కడికెక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీజేపీ కార్యకర్తలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మరోవైపు కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి వాటర్ బాటిల్ విసరడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో సీజేపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగుతుంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో ఒక్కసారిగా ఉధృతమైనటువంటి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ని ముట్టించేందుకు కూడా ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఒకసారిగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులతో పాటు కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేసేందుకు ఇతర దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది మద్దతుదారులు కూడా ఢిల్లీకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసేటువంటి పరిణామాలు కనిపించినాయి. ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో కూడా ర్యాలీ చేపట్టినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపు క్రితమే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేని కూడా పోలీసులు అదుపులో కూడా తీసుకుంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. ఇటు అభిజిత్ ని ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి కూడా మళ్ళీ మద్దతుదారులందరూ కూడా మళ్ళీ రోడ్డుపైకి వచ్చి బైఠాయించినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఉద్రిక్తల్లో మాత్రం ఒకవైపు పోలీసులు, ఇటు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ఇద్దరు కూడా వాగ్వాదాలకు దిగినటువంటి పరిస్థితులు నెలకొనే విజువల్స్ చూడొచ్చు. ఇటు ఒక్కసారిగా పార్లమెంట్ ముట్టడించేందుకు వేలాది మంది కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులతో పాటు సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా పార్లమెంట్ ప్రాంగణంలోకి దూసుకెళ్లినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి పోలీసులు ఆపేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులందరూ ఇతర ప్రాంతాల నుంచి పార్లమెంట్ లోకి దూసుకెందుకు ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా పార్లమెంట్ సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా అప్రమత్తమయ్యారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే అందరూ ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా అనేది సద్దుమణిగిందని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై కాక్రోచ్ జనతా పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పోలీసులపై రాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే నలుగురు పోలీసులకి తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రి కూడా వారికి తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే పోలీసులపై చేసినటువంటి దాడి నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. నవీన్, అలాగే పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట మధ్య గాయాలు జరిగినట్టు తెలుస్తుంది. పోలీసులకు ఏ విధంగా చికిత్స అందుతుంది? అలాగే అక్కడ కార్యకర్తలకు ఏమైనా చికిత్స అందే అవకాశం ఉందా? ప్రస్తుతం కార్యకర్తల రాళ్ల దాడిలో గాయపడినటువంటి పోలీసులని సమీపంలోటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 4గురికి గాయాలైనటువంటి మనకి సమాచారం అందుతుంది. ఇంకా 6గురు కూడా కొంత స్వల్ప గాయాలైనటువంటి మనకి సమాచారం అందుతుంది. కాబట్టి వారందరినీ ఒకటవుతున్న సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. కాబట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి వారందరూ కూడా వెంటనే ఢిల్లీని వెళ్ళిపోవాలని చెప్పేసి ఒకవైపు పోలీసులు కూడా చెప్పినప్పుడు కూడా ఎవరు ఎటువంటి పట్టింపు లేకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క చలో సంసద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా సీజేపీ పార్టీ కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పిలుపు నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. తీసుకొని ఏమైనా పోలీస్ స్టేషన్కి తరలించారా, లేదంటే ఏదైనా ప్రాంతంలో ఉంచారా అనేది ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి అంటే కొద్దిసేపటి క్రితం ఎప్పుడైతే ఈ యొక్క పోలీసులు కాక్రోచ్ జనతా పార్టీ మధ్య ఉద్రిక్త జరిగినటువంటి సమయంలో అభిజిత్ దీప్కేని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసు వాహనాల్లో అతన్ని తరలించినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి అతన్ని ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారనేది కూడా ఇంకా కొంత సమాచారం కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి అభిజిత్ దీప్కే ఇతని వల్లనే ఈ యొక్క పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి, ఒక విధ్వంసం సృష్టించేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. నిన్ననే పార్లమెంట్ పోలీసులు కూడా అభిజిత్ దీప్కేని
ఈ యొక్క ఆ కార్యక్రమాన్ని చేపట్టద్దని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినప్పటికీ వినకుండా సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రచారాలు చేశారని చెప్పేసి కూడా అభిజిత్ దీప్కేపై కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. నవీన్, అలాగే ఇప్పుడు పార్లమెంట్ ఆవరణలో ఇంత పెద్ద ఘటన చోటు చేసుకుంది, అది కూడా పార్లమెంటు సమావేశాలు జరిగే క్రమంలో. దీనిపై కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు కానీ ఏమైనా స్పందించారా? ప్రస్తుతం కేంద్రం నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు. కొద్దిసేపటి క్రితమే అమిత్ షా తోటి ఇటు ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ జనతా పార్టీ చేపడుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలోనే ఏ విధంగా కొనసాగుతున్నారు, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అంటే ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల్లో సాయంత్రం వరకు ఒక స్పష్టత కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ నవీన్. రెండు 2026 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో అర్జెంటీనా